న్యూస్. తెలంగాణ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తర్వాతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తెలంగాణ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజును తిరిగి సొంత కేడర్కు పంపించాలంటూ తెలంగాణ సర్కార్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు తిరిగి తెలంగాణ కేడర్కు రానున్నారు. దీంతో ఆయనకు తెలంగాణ సీఎస్ పదవి బాధ్యతలు అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులైన మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయనను వెంటనే పేరెంట్ కేడర్కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ అన్నీస్ కన్మన్జాయ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన తెలంగాణ కొత్త సీఎస్గా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు పేరును తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఖరారు చేసినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే రానున్న 1-2 రోజుల్లోనే కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ తదుపరి సీఎస్ పదవి కోసం పలువురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సంజయ్ జాజుతో పాటు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సభ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్ వంటి సీనియర్ల పేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండగా సంజయ్ జాజు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చేంత వరకు ఉత్కంఠ కొనసాగనుంది. సంజయ్ జాజు 2024 ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే తాజాగా సంజయ్ జాజును తెలంగాణ కేడర్కు తిరిగి పంపించాలని కేంద్రాన్ని కోరడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంత కేడర్ అయిన తెలంగాణకు వస్తున్నారు. సంజయ్ జాజును కేడర్కు పిలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సంకేతాన్ని పంపిందనే చర్చ మొదలైంది. వచ్చే కొన్ని రోజుల్లో తెలంగాణ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. సంజయ్ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయన 2029 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. సీఎస్గా సంజయ్ జాజు రాకను ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు సైతం ధృవీకరించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తర్వాతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తరంగిణి, అయితే తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరు వినిపిస్తా ఉంది. ఎవరైతే సంజయ్ జాజు పేరు దాదాపు ఖరారైనట్టుగా
తెలుస్తా ఉంది. తెలంగాణ కేడర్కు చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజును తిరిగి సొంత కేడర్కు పంపించాలంటూ కూడా తెలంగాణ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి సంజయ్ జాజును తిరిగి తెలంగాణ కేడర్కు రానున్నారనే వార్తనైతే అందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. తరంగిణి అయితే తెలంగాణ సిఎస్ పదవి బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది సంజయ్ జాజుకు సంబంధించి. అయితే ప్రస్తుతం సంజయ్ జాజు ఏదైతే కేంద్రానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నిధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తనను వెంటనే పేరెంట్ కేడర్కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ అన్నీస్ కన్మణి జాయ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆయన తెలంగాణ కొత్త సిఎస్గా బాధ్యతలు చేపట్టేందుకు మొత్తం లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుందనే దాని మీద కూడా మనకి వార్త అయితే అంతా ఉంటారండి. అయితే 1992 బ్యాచ్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరును తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఖరారు చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కె రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30 తేదీతో ముగిస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 1-2 నెలల్లోనే కొత్త సిఎస్ నియామకానికి సంబంధించినటువంటి అధికార ఉత్తర్వులు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ నేపథ్యంలోనే సంజయ్ జాజును ఎంచుకున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అయితే తదుపరి సిఎస్ కోసం చాలామంది సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో సంజయ్ జాజుతో పాటు కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే జేఎస్ రంజన్, వికాస్ రాజు, సభ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్ వంటి సీనియర్ ఆఫీసర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే సంజయ్ జాజు పేరే వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా దీనిపైన కొంత ఉత్కంఠగా నెలకొనేటటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సంజయ్ జాజు 2024 ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది తరంగిణి. అయితే రాష్ట్ర ప్రభుత్వమే తాజాగా సంజయ్ జాజును తెలంగాణ కేడర్కి తిరిగి పంపించాలని కేంద్రాన్ని కోరడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంత కేడరు అయినటువంటి తెలంగాణకు వస్తున్నారన్నటిది వినిపిస్తూ ఉంది. సంజయ్ జాజుని కేడర్కు పిలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైనటువంటి సంకేతాన్ని పంపిందనే చర్చ కూడా మొదలవుతా ఉన్నది. వచ్చే కొన్ని రోజుల్లో తెలంగాణ పాలన యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయనే దాని మీద కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇది సంజయ్ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయన 2 సంవత్సరాలు అంటే దాదాపు 2029 వరకు కూడా పదవిలో కొనసాగేటటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి సో ఇట్లాంటి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ ఉంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఉంటాయి. కాబట్టి సో సంజయ్ జాజు కావాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా అధికారికంగా ఎట్లాంటి వార్త మాత్రం బయటికి రాలేదు. కానీ సో ప్రభుత్వం భావిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే అందుతూ ఉంది తరంగిణి మనకి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మనకు అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరును తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఓకే, ఈయన పేరునే ఎందుకు ఖరారు చేశారు, ఈయన పైన ఎందుకు అంతగా మొగ్గు చూపుతున్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సి ఉంది.